మా మనుతో హ్యాపీ అండ్ రిచీ తరపున మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సో ఇదొక ట్రెడిషన్ లాగా నేను పాస్ చేయాలనుకుంటున్నాను అనమాట నా పిల్లలకి. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా నేను DIY శాంతా పాప్స్ కూడా చేయబోతున్నాను అనమాట. హ్యాపీ రిచీ ఫేవరెట్ ఐటమ్స్ తో క్రిస్మస్ ట్రీ పెట్టాలి, క్రిస్మస్ ట్రీ చేయాలి, క్రిస్మస్ కావాలి, క్రిస్మస్ చేయాలి అని చెప్పి నన్ను హడావిడి పెట్టి ఇప్పుడు నన్ను వదిలేసి ఒకదాన్ని వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళిపోయి టీవీ చూస్తున్నారండి. Did you like your DIY Christmas tree? Yeah. మా రిచి బాబు కోసం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకున్నారు ఈ సైకిల్ ని. Good morning. Welcome back to Manuto Happy and Richie. మా మనుతో హ్యాపీ అండ్ రిచీ తరపున మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ ఎస్, ఇవాళ మన క్రిస్మస్ కాబట్టి సో మా గిఫ్ట్స్ ఓపెనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇదొక ట్రెడిషన్ లాగా నేను పాస్ చేయాలనుకుంటున్నాను అనమాట నా పిల్లలకి. అలా అని చెప్పి ఇదేదో చెడగొట్టడం కాదండి. సో ఇవి ఉండాలి, లైఫ్లో అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఉండాలి. సో రెండూ నేర్పిస్తాను నేను. సో చలో ఇవాళ డే అంతా కూడా మేము ఇంట్లో ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేసుకుని ఆ గిఫ్ట్స్తో ఆడుకుని ఆ గిఫ్ట్స్ ఏం తీసుకొచ్చాము ఏంటి అని మీకు చూపించి, అండ్ అలాగే ఇవాళ క్రిస్మస్ సందర్భంగా నేను DIY శాంతా పాప్స్ కూడా చేయబోతున్నాను అనమాట. హ్యాపీ రిచీ ఫేవరెట్ ఐటమ్స్తో. సో ఇవాళంతా కూడా పాజిటివ్ మన ఇంట్లో. సో చలో లెట్స్ స్టార్ట్ అవర్ డే హ్యాపీలీ. బేసిక్లీ ఇవాళ మన క్రిస్మస్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మేము డెకరేషన్ ఎలా చేసాము, మా ఇద్దరు హ్యాపీ రిచీకి సైకిల్స్ ఏం తీసుకున్నాము అవన్నీ ఓపెన్ చేసి వాళ్ళ ఎగ్జైట్మెంట్, వాళ్ళ ఆవేశము అన్నీ చూసే ముందు నన్ను చాలా మంది అక్క ఈ చలికాలము వర్షాకాలంలో దోమలు ఎక్కువ అవుతున్నాయి, మీరు లాస్ట్ టైం ఒక టర్మరిక్ బామ్ గురించి చెప్పారు. సో మస్కిటోస్ కుడితే ఆ ఏవైతే మచ్చలు మనకు ఆ రెడ్డిష్ మార్క్స్ వస్తాయో అవి తగ్గటానికి మీరు ఒక బామ్ చూపించారు కదా, టర్మరిక్ బామ్. అది ఏంటి అక్క అని అడగటం జరిగింది చాలా మంది కూడా. సో మీ అందరి కోసం నేను మరొకసారి ఆ టర్మరిక్ బామ్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో అది వచ్చేసి లవ్ ల్యాబ్ వాళ్ళది టర్మరిక్ బామ్ అనమాట, మస్కిటో ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ అనమాట. సో నేను చెప్పినట్టు రిచికి హ్యాపీకి కూడా లవ్ ల్యాబ్ న్యాచురల్స్ వాళ్ళది ఆయుర్వేదిక్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి యాంటీసెప్టిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఈ బామ్ కూడా 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడింది. ఒకటి వచ్చేసి హల్దీ టర్మరిక్ అండ్ ఇంకొకటి వచ్చేసి పుదీనా అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ లైక్ ఇచ్చినెస్, తర్వాత ఆ రెడ్నెస్ అనేది బాగా వస్తుంది కదా ఒక మస్కిటో బైట్ కానీ ఇన్సెక్ట్ బైట్ చేసిన తర్వాత. సో ఈ హెల్దీ టర్మరిక్ యూజ్ చేయడం వల్ల ఆ ఇది తగ్గుతుంది అనమాట. అండ్ అంతేకాదు ఇది తొందరగా హీల్ చేసి సూదింగ్ రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ పుదీనా వల్ల ఏంటి అంటే సూద్నెస్ నిచ్చి అలాగే ఆ ఇచ్చినెస్ ని అండ్ కూలింగ్ రిలీఫ్ ని ఇస్తుంది అనమాట. సో పిల్లలకి కూడా ఇరిటేషన్ అనేది అనిపించకుండా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అంతా కూడా డెర్మటాలజికలీ టెస్టెడ్ అండి. సో దీన్ని మనం యూజువల్ గా ఏంటి అంటే డైలీ ఒక 3 to 4 times అప్లై చేయాలన్నమాట ఒక డేలో. ఒకవేళ ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు అయితే బేబీస్కి హ్యాండ్ మీద ట్రై చేసి చూడండి, చిన్న డాట్ లాగా అప్లై చేసి చూడండి, పడుతుందా పడదా అనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ ఈ ఆఫ్టర్ బై టర్మరిక్ బామ్ వచ్చేసి ప్యూర్లీ ఆయుర్వేదిక్ అండి. సో ఎటువంటి టెన్షన్ కూడా మనం పడాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా ఒకవేళ ఈ ప్రోడక్ట్ ని ట్రై చేయాలనుకుంటే మీకు తెలుసు కదా, మన డిస్క్రిప్షన్ లో ఈ లింక్ మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు. అయ్యో ఇద్దరు ఒక చోట కుదురుగా ఉండట్లేదు, అసలు ఇంత ఎక్సైట్మెంట్ అవుతారని నేను అనుకోలేదు. సో ఇది వచ్చేసి మనం క్రిస్మస్ ట్రీ కింద వేయటానికని తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మేము ఆల్మోస్ట్ ఒక కొన్ని ఇయర్స్ అవుతుంది ఐకియాలో పర్చేస్ చేసామన్నమాట. సో అది పెట్టాను పక్కన. ఇది వచ్చేసి DIY క్రిస్మస్ ట్రీ అనమాట. ఇది నేను లేటెస్ట్ గా ఈ ఇయర్ మా హ్యాపీ బాబు కోసం తెప్పించాను. మా హ్యాపీ బాబు తో చేయిస్తాను అనమాట DIY క్రిస్మస్ ట్రీ అనేది. ఇది కూడా మా లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ట్రీ అనమాట. మా హ్యాపీ బాబు హైట్ ఉంటుంది. ఇది క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడానికి అని చెప్పి పిల్లాడిని చంపేస్తారా?
వీళ్ళు క్రికెట్ ఆడుకుంటారు, బ్యాట్ కొనిస్తే మళ్ళీ ఆడుకుంటున్నారు. రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. ఏదో అట్లా ఉండి పట్టించుకోలేదు అన్ని. సో ఇది వచ్చేసి మన క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడానికి అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇవి లైట్స్ అన్నమాట, స్టార్ లైట్స్. అండ్ దిస్ ఈస్ ద స్టార్ ఫర్ దిస్ ఇయర్. DIY క్రిస్మస్ ట్రీ అని చెప్పాను కదా, సో అవి డెకరేట్ చేయడానికి ఇవన్నీ ఆర్నమెంట్స్ అన్నమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా కొంచెం ఒక చిన్న చెట్టు మా మనయ్య బాబు కోసం తెప్పించాను. వాడి హైట్ లో చిన్న చెట్టు తెప్పించాను అనమాట. అండ్ ఇవి వచ్చి బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ అన్నమాట. ఈ బ్యాక్ డ్రాప్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ స్నో మ్యాన్. ఇది వచ్చేసి మన క్రిస్మస్ ట్రీ చుట్టూ పెట్టడానికి అని చెప్పి ఇదన్నమాట. అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ క్రిస్మస్ వి. మన ట్రీ డెకరేట్ చేయడానికి ఇది కూడా మన క్రిస్మస్ తాత. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు మా బ్లాగ్స్ లో చూసుంటారు, నిచ్చెన ఎక్కుతూ క్రిస్మస్ తాత ఉంటారు కదా, సో అదన్నమాట. సో ఈ ఇయర్ కూడా మేము పెట్టబోతున్నాము బికాస్ మా బుజ్జి మనయ్య బాబు చూడలేదు కాబట్టి కదా. అండ్ ఇది వచ్చేసి పాండా లైట్ ఒకటి, సో క్రిస్మస్ ట్రీ పక్కన పెట్టడానికి బాగుంటుంది అని ఉంచాను. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇదేదో తేడాగుందన్నో నేను జంపు. ఇవి కూడా మనకి డెకరేషన్స్ అన్నమాట, డెకరేషన్ కి సంబంధించి. ఆల్ అబౌట్ మై అది ఇప్పుడే ఇవ్వను. దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ క్రిస్మస్ దిస్ టైమ్ 2023 క్రిస్మస్ అన్నమాట. సో లెట్స్ డెకరేట్. సో మా 3 feet క్రిస్మస్ ట్రీని అయితే పెట్టడం జరిగింది. చేత DIY క్రిస్మస్ ట్రీ పెట్టిస్తాను అన్నమాట. సో దిస్ ఇస్ ఫర్ రిచి అన్నమాట. క్రిస్మస్ ట్రీ పెట్టాలి, క్రిస్మస్ ట్రీ చేయాలి, క్రిస్మస్ కావాలి, క్రిస్మస్ చేయాలి అని చెప్పి నన్ను హడావిడి పెట్టి నన్ను వదిలేసి ఒకదాన్ని అంత రూమ్లోకి వెళ్తే టీవీ చూస్తున్నాను. చూసారు కదా, సో కొంచెం అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు అమ్మ క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది కదా, సో ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ ట్రీ రెడీ చేద్దామా? యా. సో రండి మన DIY. ఏంటమ్మా అది? డైనో స్టిక్కరా? వావ్. డాగీ ఎక్కడ పెడతావు? ఎక్కడ? యా. Yay! What is that? Donut. You want to put it here? Donut. Yeah, donut. Happy? Did you like your DIY Christmas tree? Yeah. యాక్చువల్గా ఇందాక మీరు చూసినట్టయితే ఇక్కడ స్టిక్ చేశాం కదా ట్రీని, పాపం ప్రేమని అన్నీ కూడా పెట్టేశాడు, కానీ అది అక్కడ స్టిక్ అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడికి మార్చాను ఇప్పుడు ఇది. సో మా ప్రేమన్ బాబు అయితే అన్నీ చేసాడు. సో ఇప్పుడు మా మనయ్య బాబుతో చేయిస్తున్నాను. ఈ రెండు ఉన్నాయి, కుకీ మ్యాన్ అండ్ మనయ్య పేరు. సో ఇప్పుడు మనయ్య బాబు వచ్చి అతికిస్తే
మా డిఐవై ట్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇది నచ్చితే ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి. మన ట్రీ కంప్లీట్ అయిపోయింది. ప్రేమ మనై సో నా క్రిస్మస్ డెకరేషన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. సో మొత్తం పెట్టేసరికి వాళ్ళిద్దరు కూడా మంచి నిద్రలో వెళ్ళిపోయారు కాబట్టి సో ఇప్పుడు నైట్కి ప్రస్తుతానికి వాళ్ళిద్దరికి మేము తీసుకున్న గిఫ్ట్స్ అనమాట. సో ఎస్, మా రిచి బాబు కోసం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకున్నారు ఈ సైకిల్ని. ఇది వచ్చేసి 4-in-1 రెయిన్బో సైకిల్ అనమాట. సో చూపిస్తాను మీకు ఓపెన్ చేసినాక, రేపు ఓపెన్ చేసి ఫిక్స్ చేసినాక ఎలా యూజ్ చేయొచ్చు. 4-in-1 పర్పస్ యూజ్ చేయొచ్చు అనమాట. సో 5 years వరకు కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. సో అందుకని చెప్పి వాడి కోసం ఇది పర్చేస్ చేయడం జరిగింది నేను. అండ్ ఇది వచ్చేసి మా రిచి బాబు కోసం వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళు తీసుకున్నారు. సైకిల్ లేకుండా ఏంటి అసలు, అట్లా ఎట్లా అవుతుంది అది ఇది అని చెప్పేసి వాడి కోసం ఈ సైకిల్ తీసుకున్నారనమాట. అది ఎక్సైటెడ్ చెప్పరా ఫస్ట్ మనం ప్రేమన్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. సో యూ వన్ ఓపెన్ దిస్? యా. క్లోజ్ యువర్ ఐస్. ఇట్లా హ్యాండ్ తో సర్ప్రైజ్ సీట్ వచ్చింది ఫస్ట్. అండ్ హియర్ కమ్స్ ద స్టాండ్. Yay! Woo! 4-in-1 సైకిల్ అని చెప్పాను కదా. సో నేను ఫిట్ చేసిన తర్వాత దాని గురించి చెప్తాను. నువ్వు ఉండు బంగారు. దిస్ ఈజ్ ద బేస్. సో ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ, చూసారు కదా. సో ఇది 4-in-1 అన్నాను కదా. ఈ సీట్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. హైట్ వైజ్ మన బేబీ హైట్ వైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మా వాడు ఆల్రెడీ 4 years పిల్లల్లో ఉన్నాడు కాబట్టి నేను సీట్ పైకి పెట్టుకున్నాను. లేదు ఒకవేళ ఇంకా చిన్న పిల్లలు అనుకుంటే మనం ఈ సీట్ తగ్గించుకోవచ్చు అనమాట హైట్ అనేది. అండ్ ఇది మనం ఫస్ట్ బ్యాలెన్స్ సైకిల్ లాగా యూజ్ చేయొచ్చు. సో మనకు ఆప్షన్ ఇచ్చారు. సో బ్యాలెన్స్ సైకిల్ కి కూడా ఒకవేళ మనం సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ సపోర్ట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో జస్ట్ అటాచ్ చేసుకోవటమే. సో ఈ పెడల్స్ ని కూడా మనం జస్ట్ ఇట్లా అటాచ్ చేసుకోవటమే. నాన్న ఇంకోటి ఇవ్వు. గివ్ మీ ద పెడల్. థ్యాంక్ యూ బేబీ. యా, హ్యాపీ. యువర్ సైకిల్ ఇస్ రెడీ. యా, నైస్. తొక్కు. ఇంకా టైం పడుతుందిలే నీకు. తొక్కు. గో. వచ్చేసింది. ఇది పుష్ అయ్యి ఇప్పుడు పుష్ అయ్యి. గుడ్ జాబ్. వచ్చేసింది. సో 2 విధాలుగా ఉంటుందని చెప్పి నేను ఈ సైకిల్ తీసుకోవటం జరిగిందనమాట. సో ఫస్ట్ క్రైలో పర్చేస్ చేశాను నేను ఆ సైకిల్ని. నాకు సమ్ 2000 చేంజ్ పడింది ఆ సైకిల్ నాకు. సో చూద్దాం ఎంతకాలం యూజ్ చేస్తాను, నేను ఎంత చక్కగా యూజ్ చేస్తాను. నేను రాబోయే వీడియోస్లో కూడా నేను అది పెడతాను. అండ్ ఇప్పుడు మా రిచి బాబు కోసం ఈ సైకిల్ ఓపెన్ చేద్దాము. మీ సైకిల్ ఇది. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అమ్మమ్మ తాతయ్య చెప్పు. అమ్మో ఇదో పెద్ద ప్రాసెస్ లానే ఉంది. అదైతే సింపుల్గా పెట్టేసాము.
ఇది పెట్టి కూడా పెద్దగా ఉంది. Come, get down from cycle. Give a kissy to mama. Come. Huggy. I love you. ఎస్ చూసారు కదా. సో మా రిచి బాబు సైకిల్ కూడా రెడీ అయిపోయింది. అటు చిన్న ఫిట్టింగ్ ఏదో ఒక్కటి నాకు తెలియలేదు. ఈ ఫిట్టింగ్ అనేది ఇక్కడ సైకిల్ షాప్ ఉంది కాబట్టి ఆ చిన్న ఫిట్టింగ్ అనేది అక్కడ పెట్టించుకుని అప్పుడు మేము యూజ్ చేస్తాము. ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు నేను ఫిట్ చేశాను. రిచి, వాట్ ఈస్ దిస్? సైకిల్ చెప్పు. సైకిల్. ఇది సైకిల్. ఓకే, ఇది కూడా సైకిల్. వాడికి అంతే ఈ దీని మీద మోజు ఉంది రిచికి. నెక్స్ట్ నీకే ఇది. నెక్స్ట్ నీకే ఇది. సో అదన్నమాట మా క్రిస్మస్ గిఫ్ట్స్. మా ఇద్దరు పిల్లలకి కూడా సైకిల్స్ ఇచ్చాము. సో ఈ ఏజ్ లో ఈ సైకిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ గ్రోత్ కి కూడా. సో అందుకని చెప్పి మేము సైకిల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మా క్రిస్మస్ మార్నింగ్ మేము గిఫ్ట్స్ ఓపెన్ చేసేసాము. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇద్దరు ఇంకా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారనమాట మాకు ఈ తిరగటాలు ఇళ్లలో. సో అట్లా మా క్రిస్మస్ గిఫ్ట్స్ ఓపెన్ చేసి మేమంతా ఓపెనింగ్ అయితే అయిపోయింది. ఈ లోపు మన డిఐవై శాంతా పాప్స్ కి కావాల్సిన ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను రెడీ చేసుకుని మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చేయండి. సో ఫైనల్లీ మన డిఐవై శాంతా బనానాస్ చేసే టైం అయితే వచ్చింది. సో శాంతా బనానాస్ అని నేను ఎందుకు అన్నాను అంటే మా హ్యాపీ రిచి ఇద్దరు కూడా బనానాస్కి ఎంత ఫేవరెటో మీకు తెలుసు కదా. సో ప్రతి వ్లాగ్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా వాళ్ళు బనానా బనానా, హ్యాపీ అంటే బనానా అంటాడు. మా రిచి బాబు అయితే బనా 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 అంటాడు. సో మీరు చూసారు కదా. సో అందుకని చెప్పేసి ఈ క్రిస్మస్కి మా హ్యాపీ రిచి కోసం నేను ఇంట్లోనే డిఐవై శాంతా బనానాస్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇది కూడా నేను వేరే ఎక్కడో లైక్ క్రిస్మస్వి మనం సర్చ్ చేస్తూ ఉంటాం కదా. సో రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు వేరే ఎవరో పేజ్లో కనిపించింది అనమాట. సో ఆ థాట్ నాకు గుర్తొచ్చి ఇప్పుడు సో నేను ఎందుకు నా పిల్లల ఫేవరెట్ బనానాని అలా తయారు చేసి శాంతా బనానా లాగే ఇవ్వకూడదు అని నాకు అనిపించింది. సో ఇప్పుడు నేను ఎలాగో చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించేస్తాను. వచ్చేయండి. సో ఫస్ట్ అయితే ఇట్లా స్ట్రా తీసేసుకుంటున్నాను అనమాట. ఈ స్ట్రా మనకి సూపర్ మార్కెట్స్లో కానీ జ్యూస్ షాప్స్లో కానీ దొరుకుతాయి. సో ఇలా స్ట్రా తీసుకుని సో బనానాని ఈ సైజ్ వరకు వచ్చేలాగా కట్ చేసుకుందాం అనమాట. సో దట్ ఈ స్ట్రా ఏంటంటే స్లోగా సో బనానా ఇట్లా వేసిన తర్వాత సో మనకి సూపర్ మార్కెట్స్ లేకపోతే అమెజాన్ ఆన్లైన్లో కూడా మనకి మార్ష్మెల్లోస్ దొరుకుతాయి అనమాట. సో దిస్ ఇస్ వైట్ మార్ష్మెల్లో. సో ఈ మార్ష్మెల్లోని కూడా సో ఇలా అటాచ్ చేసేసామన్నమాట. సో బనానాని అండ్ మార్ష్మెల్లోని కూడా. అండ్ ఇప్పుడు దాని మీద ఐఎమ్ గోన్ అటాచ్ ది స్ట్రాబెరీ. సో చూసారు కదా. సో బనానా, మార్ష్మెల్లో పెద్దది ఒకటి అండ్ స్ట్రాబెరీ అండ్ స్మాల్ మార్ష్మెల్లో. సో ఎస్, సో చూసారు కదా. సో మన శాంతా బనానా పాప్ రెడీ అయిపోయింది. లైక్ స్ట్రాతో మనం కొంచెం బనానా పీస్ని ఉండరా ఒక బిగ్ ఇంత ఫేవరెట్ ఏంట్రా. సో ఒక బిగ్ మార్ష్మెల్లో, వైట్ మార్ష్మెల్లో, స్ట్రాబెరీ పీస్ అండ్ స్మాల్ మార్ష్మెల్లోని అటాచ్ చేశాను. సో ఇప్పుడు వీటికి మరి మనం శాంతా పాప్స్ అనగానే మరి శాంతాకి రోజ్ అండ్ అది కూడా ఉంటుంది కదా నోసి. సో దానికోసం నేను అయితే రెడీ అయిపోయాడు శాంతా బనానా పాప్. ఇదిగో. సో దిస్ ఈస్ ఫర్ మా రిచి బాబు కోసం. Yay! And this is for my happy baby. Merry Christmas!
అదన్నమాట సంగతి. సో చూసారు కదా, సో మా వాడు ఫస్ట్ తినేసాడు, ఇంకా కావాలంట బనా అంటున్నాడు. ఆడికి అది ఒకటే వచ్చింది. మా హ్యాపీ బాబు ఏమో లోపలికి వెళ్ళి తింటాను అని చెప్పేసి వాడు బిజీగా వెళ్ళిపోయాడు అనమాట తీసుకుని. సో దిస్ గోనా బి అవర్ క్రిస్మస్ 2023 అనమాట. ఈ క్రిస్మస్ నుంచి మా హ్యాపీ బాబు బర్త్డే వీక్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో బర్త్డే గిఫ్ట్స్ కూడా మేము ఫ్రీగా ఇచ్చేసాం, ప్రీ బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చేసాం కాబట్టి ఈసారి బర్త్డేకి ఏం గిఫ్ట్ లేదు. సో బర్త్డేకి మా వరకు మేము సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం అనమాట. సో ప్రశాంతంగా మంచిగా సంతోషంగా చేసుకోవాలని అనుకుంటున్నాం అనమాట. సో మీ అందరి విషెస్ కూడా మా హ్యాపీ బాబుకి ఇవాళ నుంచి ఉంటాయి. ఈ వీక్ అంతా కూడా మా హ్యాపీ బాబుని మీరు గుర్తు చేసుకుంటూ, వాడికి విషెస్ చెప్తూ, వాడికి మంచి జరగాలని కోరుకుంటూ, అన్నీ కూడా దీవిస్తారు అని కోరుకుంటూ మా క్రిస్మస్ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మన మనుతో హ్యాపీ అండ్ రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ అన్నీ కూడా తెలపండి. నేను అన్నీ చదువుతున్నాను. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్. మెరీ క్రిస్మస్ వన్స్ అగైన్ టు ఎవ్రీవన్. బాయ్. అండ్ ఫైనలీ మా హ్యాపీ బాబు ఫస్ట్ తెలుగు లెటర్స్ రాసేస్తున్నాడు. సో ఐ వాజ్ సో హ్యాపీ. కాకపోతే ఇంకొంచెం అంతా బాగుంటుంటే ఇంకా బాగుండేది.